మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న మరి రైతన్నలందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని పెట్టుబడి నిమిత్తం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది లేదు. కష్టపడి వారి ఇంట్లో ఉన్న బంగారమో ఇంకొకటి తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బుతో వారు పెట్టుబడి పెట్టి పంటను పండించారు. పండించిన పంటకి ఈ రోజున మరి ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో వారంతా కూడా ఆ పొగాకుని నిల్వ చేసుకునే పరిస్థితి. ఎక్కువ కాలం నిల్వ చేస్తే నాణ్యత కోల్పోతుంది, దానికి ధర ఉండదు. అంటే ఈ రోజున రైతు ఏ విధంగా ఎప్పుడు అంటే ఈ రోజున పండించిన వెంటనే కొనుగోలు లేకపోవడంతో నష్టపోతున్నారు. తర్వాత రేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ దాన్ని నిల్వ చేస్తే నాణ్యత కోల్పోవడం వల్ల మళ్ళీ రేటు రాదు. అంటే ఈ పరిస్థితి ఈ రోజున రైతాంగాన్ని ఆందోళనకి గురి చేస్తుంది.